చూడు 50,000 ఇచ్చిపోరా తెల్లారితే మిగతా పైసలు 3 రోజుల టైం చెప్పిండు. ఆ పొలం వచ్చు, అది మోటార్ వచ్చు. నువ్వేమన్నావు బుకాపల్లి దగ్గర ఉన్నది లేనా ఇవి ఉన్నది ఆమె దగ్గర 70,000 అన్న అన్నావు అనుకోలేదు అన్న అన్న అదే మడు వెంకటేశ్వర దగ్గర తీసుకపోయి నేను వచ్చారు, ఇద్దరు వచ్చారు. చెప్పిర్రే నాకు కూడా మంచి పొలం పోయింది అని. తెలియక పాప గింత జ్ఞానం ఉంటే పోగొట్టునా. అప్పుడే చేతులు లేనాట, గిన్నెలు చేతులు లేరు. మా చిన్నన్న లేడు, మా పెద్దన్న లేడు. అప్పుడు నా ముచ్చట ఎక్కడ ఉన్నది? చిల్లర మాట మాట్లాడకు. ఎవరింటికి ఇప్పుడు గా విషయం ఎందుకే నీకు? అరే సోకుల పడతారు, ఏమైనా చేస్తారు, మళ్ళీ చేస్తారు, నీళ్ళు వెళ్తారు. నీకు అలాంటి ఎందుకు? నీ ఎవరో చెప్పాలంటున్నా. కుమారు ఉన్నాడు, ఎప్పుడైనా వస్తే ఎత్తేస్తాడు వాడు తెలుసా. సమయం వచ్చినప్పుడు బేకారు మీరు అని అంటాడు నిలబెట్టి. హలో ఏమైంది? ఫోన్ చెప్పండి. చెప్పు వెళ్తావా? వెళ్ళపోతే ఏది మరి పోవాలి రావాలి నాన్నకు. ఒక జాగాలు ఉన్నప్పుడు నెమ్మది ఏం చేయాలి మరి? నీ గురించి నాకు తెలుసు. సంవత్సరాలు వాళ్ళకైనా ఒక్కడే ఏమన్నా నువ్వు ఏమన్నా తెలివి ఉన్నదా? నా ఇల్లు నాయన నాన్నకి ఇట్లా అంటాడు, అట్లుంటది లెక్క. యాసికి బట్టలు కావాలి దానికి. బాయ్ చెప్పు మీ మన్మన్కి మన్మరాలకు హాయ్ బాయ్ అన్న అన్నది అన్నది చెప్పమ్మా. ఏం చెప్ప మీ మన్మన్కి మన్మరాలకి ఏం చెప్తావు చెప్పు. చెప్పు. నానమ్మ అందరు బాగున్నారని చెప్పు. అంతే, ఓకే థ్యాంక్ యూ. ఇక అన్న దగ్గర అన్న దగ్గర ఏం చెప్తావు చెప్పు. అందరికి ఒక్కటే మాటలో అయిపోగొట్టాలి. నీ బొమ్మ ఎప్పటికుంటుంది గుర్తుపెట్టుకో. అంత మంచిగా మన్మల్లో మన్మరాలకి ఏం చెప్తావు చెప్పు. అందరు కలిసి అంత మంచిగా బిడ్డ. కొడుకులకు బిడ్డలకి ఏం చెప్తావు చెప్పు. ఏం చెప్పలేదు నేను. నేను సగం మెచ్చిస్తా నాకు అంతే సార్. అంతే, ఓకే బాయ్. రేపు ట్యాంక్ పోయి నీళ్ళు పోయి ట్యాంక్ అవుతుంది, ట్యాంక్ పోయి నీళ్ళు అవుతుంది. బస్ అంతే. అంతేనా? అంతే. రెండు చెప్పినట్టు అలా కరెంటు మోటార్ ఇది ఇటు ఇప్పుడు నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు కరెంట్ మోటార్ తీసుకొని వస్తారు. వైర్ కూడా అన్నావు, వైర్ కూడా తీసుకొని వస్తారు. కానీ వాడుకోకపోతే వాడుకుంటాడు. మీటర్ కూడా తీసుకున్నాం. కరెక్ట్, మంచిగా గుర్తు చేసినాం. మీటర్ అంటే మనకు బస్ అంతే. ఇయర్ కరెక్ట్. నేను నిమ్మలంగా ఏదన్నా ఒక రోజు వస్తా కదా, మీటర్ నేనే అప్లై చేస్తుంది. రేపు నేను గుర్తాడు దొరకడానికి కానీ ఇంకో మనిషి పుష్కర పక్కన వాళ్ళు అన్నదాన్ని గుర్తుంది సర్ది చేసినప్పటికీ వాళ్ళ జాగ్రత్త కాదు. మనం పోయేది ఎక్కడ గ్రామ పంచాయతీ అప్లికేషన్ పెట్టాలి. ఇదివరకు పెట్టినాము ఇచ్చినాం అంతేనా. ఇప్పుడు మళ్ళీ కూడా పోయి అయ్యా ఏమైంది నేను చేసిన బాబు నువ్వే కదా పెట్టింది అంతేనా. వాళ్ళు పోయి అయ్యా నా సంగతి ఏంటి, నా పరిస్థితి బాగాలేదు, హైదరాబాద్ వచ్చిన మీరు ఇంత గుర్చేసుకుంటాను అయ్యా నా పరిస్థితి
ఏది ఇచ్చినాకట నాకెందుకు లేకుండా నువ్వు ఇచ్చావు తను ఎట్లయితే పని కావడానికి చేసినాం అంతే వద్దు. అయిపోయింది, అది అయిపోయింది అని అన్నాడు. ఇప్పుడు ఇచ్చినావు కదా నువ్వు 5,500 ఇచ్చినావు కదా, 600 ఇచ్చినావు కదా, అయిపోయాయి. వాళ్ళ లెక్క కథమైంది. ఇగో పోనీ, ఇగో వాడు మన కొడుకే తిని మన కొడుకేంద్రా 500 లేపో, ఒక 500 తీసుకురాపో. టైం నాకు దేవుడు